హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. నేను ఈరోజు షేర్ చేసే వీడియో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెసిపీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అది ఏంటంటే వంకాయ ఎండు రొయ్యల కర్రీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు కదా డ్రై ఫిష్. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. మనం చాలా వెజిటేబుల్స్లోనే యూస్ చేస్తూ ఉంటాం కదా ఈ డ్రై ఫిష్ అనేది. సో ఇలా వంకాయ కూడా ట్రై చేయండి. వంకాయ, చిక్కుడుకాయ ఇలా చాలా రెసిపీస్ అనేవి ఉన్నాయి. నేను ఈరోజు షేర్ చేసే వీడియో అయితే వంకాయతో ట్రై చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మెయిన్ ఈ కర్రీకి ఏంటంటే తెల్ల వంకాయలనే ఉంటాయి కదండి. సో అవి యూస్ చేయాలి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. మనం వైలెట్ కలర్ యూస్ చేస్తాం కదా, దాని టేస్ట్ వేరే ఉంటుంది. మనం వైట్ వంకాయలు యూస్ చేస్తాం, అది వేరే ఉంటుంది. ఇష్టంగా తినేవాళ్ళు ఒకసారి ఆ వంకాయ, ఒకసారి ఈ వంకాయ కూడా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అండి చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకోవడమే. అలా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగానే ఒక చిన్న స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇంకా ఫాస్ట్గా మగ్గుతాయి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం వంకాయ పీసెస్ అనేవి ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు, అలానే మరీ పెద్దగా కూడా కట్ చేయకూడదు. మనం ఈ సైజ్ కట్ చేసుకుంటేనే కర్రీకి పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ సైజ్ అనేది. సో ఇవి కూడా ఒక 5 మినిట్స్ మగ్గాలండి. ఎందుకంటే కొంచెం గట్టిగానే ఉంటాయి కదా, మనం ఆవిరి మీద అలా కుక్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి లిడ్ క్లోజ్ చేసి పెడితే. అవి ఫాస్ట్గా మగ్గాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. మనం పసుపు ఎలాగో యాడ్ చేసాం కాబట్టి సో ఫాస్ట్గానే మగ్గుతాయి. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నా సరే ప్రతి 1 మినిట్కి ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా, సో కింద మాడిపోతూ ఉంటాయి. సో చూసుకుని జాగ్రత్తగా మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత వంకాయ పీసెస్ అనేవి నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకుందాము. మనం ఎప్పుడు కూడా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఎందుకంటే కర్రీకి కావాల్సిన పర్ఫెక్ట్ కలర్ అనేది ఇక్కడే చేంజ్ అవుతుంది మనకి. మనం చేసే కర్రీస్ పులుసు ఆర్ ఇగురు ఏదైనా వాటర్ యాడ్ చేస్తాం కదండి, ఆ వాటర్ యాడ్ చేయకముందే కారం వేసుకొని మనం కారం 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడే మనకి కర్రీకి కావాల్సిన పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. నెక్స్ట్ అవి కొంచెం మగ్గిన తర్వాత డ్రై ఫిష్ అనేవి వాష్ చేసి నీట్గా అప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవి చాలా ఇసగ్గా ఉంటాయి కదా, సో నీట్గా ఒక 4-5 టైమ్స్ అనేవి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఇందులో యాడ్ చేయాలి. సాల్ట్ కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి డ్రై ఫిష్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కదా, సో మనం సాల్ట్ నార్మల్గా వేసేసుకుంటే ఆ ఫిష్లో సాల్ట్ అనేది కూడా కర్రీలో యాడ్ అవుతే కొంచెం ఉప్పగా అయిపోతుంది. సో కొంచెం చూసి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి, డ్రై ఫిష్తో ఏ కర్రీ చేసినా సరే సాల్ట్ కొంచెం తక్కువే యూజ్ చేయాలి. మనం డ్రై ఫిష్ కూడా యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గుతుంది కదా కర్రీ అనేది, నెక్స్ట్ సాల్ట్ చూసి అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కర్రీ అనేది అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులో మనం మసాలాలు ఏమీ యాడ్ చేయమండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి డ్రై ఫిష్ టేస్ట్ అనేది క్లారిటీగా తెలియాలి అని అనుకుంటే మనం మసాలాలని అస్సలు యాడ్ చేయకూడదండి. ఇలానే ప్లెయిన్గానే తినాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, మనం యాడ్ చేసిన వాటర్ కొంచెం ఈ విధంగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి మనం ఇలా వంకాయ డ్రై ఫిష్తో కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి టేస్ట్ అనేది, తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేసేయండి. చాలామంది డ్రై ఫిష్ తినని వాళ్ళు ఉంటారు కదా, సో ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు మీరే.